పడితే వాడిని ఒక టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ లేకపోవడం ఇదే ముచ్చట. ప్రతి ఒక్కరిని ఆపుడు సెల్ ఫోన్ చూపించమన్నాడు. కాదు సార్, అసలు నిరుద్యోగి తిరిగేటట్టు లేదు సార్. అది మీరు అంతగానో భయపెట్టినారు. ఫస్ట్ నిరుద్యోగుల్ని ఒక్కడు కూడా బయటకు రావట్లేదు సార్. రోడ్ల మీద తిరగలేదు ఎవడు మీకు భయపడి. ఫస్ట్ కాదు సార్, ఎవరు పెడతాం వాళ్ళ ఆఫీస్ సెల్ చెక్ చేయడం ఎంత చేయడం పిల్లలు భయపడుతున్నారు సార్. అసలు సార్ ప్లీజ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏదైనా సార్. సార్ ప్లీజ్ ఓన్లీ రోడ్ వరకు వెళ్ళొస్తాం సార్. ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. మెయిన్ రోడ్ వరకే అంతే. మేము ఎక్కడికి వెళ్ళాం సార్. వెళ్తే మీరు అరెస్ట్ చేయండి. మీకు అనట్లేదు కదా సార్. ఒకటి ఇక్కడ ఏ రాజనాయకుడు కూడా లేడు. మీరు మేము పెద్ద ఇది చేస్తున్నారు లేరు. డిస్కషన్ అంతా స్టూడెంట్సే సార్. కాదు సార్ ఏ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. కేవలం నిరుద్యోగులమే సార్. మీరు కూడా అర్థం చేసుకోకపోతే సార్ మా నిరుద్యోగుల బాధ ఎవరు చెప్పుకోవాలి సార్. 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగంతో మగ్గిపోతున్నాం మేము. ఎవడొచ్చినా వాడు సొంత ప్రయోజనాలు చూసుకొని వాడు పోవడం కానీ మా నిరుద్యోగులు ఏమైనా పట్టించుకుంటున్నారు సార్. ఎవరన్నా ఒక క్లారిటీ ఉండదు, ఏముండదు. మాకు స్పష్టత అయిపోతే సార్. మాకు మాత్రం ఏమన్నా సరదానా సార్ రోడ్ల మీకు రావడానికి? మాకు ఒక స్పష్టత అయిపోతుంది సార్. ఖచ్చితంగా అయితే అని చెప్పి కాదని చెప్పారు ఒక మాట. 20 రోజులు తిరుగుతున్నాం సార్ కడుపు కట్టుకొని రోడ్ల మీద. తింటున్నామో లేదో నిద్రపోతున్నామో లేదో మాకు తెలుసు సార్. ఆ పరిస్థితి మా బాధ చూడండి సార్. అక్కడ 5 రూపాయలు భోజనాలు చేసుకుంటే ఎంతమంది ఉంటారు, ఎంతమంది నిరుద్యోగులు బాధపడుతున్నారు ఒకసారి సార్. అర్థం చేసుకోండి. మెయిన్ రోడ్ వరకు మేమే ఎటోలో డిస్పోజ్ అయిపోతాం సార్. నేను హామీ ఇస్తున్నాను మీకు. మెయిన్ రోడ్ వరకు ఎటోలో డిస్పోజ్ అవుతాం సార్. నేను హామీ ఇస్తున్నాను. మరి ఎలా ముందరికి మీరు చూస్తున్నారు కదా ఇంత పోలీసు వాళ్ళతోటి రేవంత్ రెడ్డి ఏం సంగతి ఇది. గ్రూప్ 2 పోస్టులు పెంచమంటే ఎందుకు పెంచావు? డిసెంబర్లో ఎగ్జామ్ అని పెట్టమని అన్నాను. ఇదే మమ్మల్ని ఆ రోజు వాడుకున్నావు, ఈ రోజు ఇలా నిర్బంధిస్తావా? అరే రాండి బ్రో, ఎందుకు